అంతర్జాతీయ రాజకీయాల్ని శాసిద్దాం అనుకుంటున్నటువంటి జార్జ్ సోరోస్ మీద తీవ్ర ఆగ్రహం అనేక దేశాలు వ్యక్తమవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు రైతు ఉద్యమం వెనకాల ఉన్నటువంటి వాడు కూడా వాడే. ఖలిస్తానీ వేర్పాటువాదులను ప్రోత్సహిస్తుంది వాడే. భారత్ని ముక్కలు చేయాలన్నటువంటిది ఒక పక్కన చైనా, రెండో పక్కన ఈ సోరోస్ గారు నడుపుతున్నాడు. ఈ సోరోస్కి ఇప్పుడు వివిధ దేశాల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. దాని గురించి మండుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రారంభమయ్యారు. సోరోస్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి దేశాలు బహిరంగంగా ఎల్ సాల్వడార్ దేశ అధినేత నయీబ్ బుకిలి ఏకంగా బహిరంగంగా ఏకిపారేశాడు. అసలు జార్జ్ సోరోస్ ఎవడు, ఇతర దేశాల మీద, ఇతర దేశాల హక్కుల మీద, చట్టాల మీద ఆడికున్నటువంటి అధికారాలు ఏంటి, అసలు ఇతర దేశాల ఆంతరంగ విషయాలు జోక్యం చేసుకోవడానికి వాడేవాడు, అమెరికా చట్టాలను ఇతర దేశాల ప్రజలను ఎత్తున రుద్దడానికి వాడేవాడు అంటూ జార్జ్ సోరోస్ని కడిగి పారేశాడు. జార్జ్ సోరోస్ మరోసారి అతిగా మాట్లాడకూడదన్నటువంటిది తను అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ వాడేం ఆగడు.